అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమైన వార్తలు మరియు కొత్త జాబ్ల నోటిఫికేషన్స్. బెల్లో 340 ప్రొబేషనరీ ఇంజనీర్లు. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బెల్ 340 ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనుంది. బీఈ, బీటెక్తో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూలతో నియామకాలు ఉంటాయి. ఎంపికైన వారికి ఆకర్షణీయమైన వేతనం ఉంటుంది. ఇక వీటి వయసు వచ్చేసి 2025 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ ఎస్టీల బీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళ సడలింపు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 14, 2025. ఇక డయాలసిస్ టెక్నీషియన్స్ హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన 354 ఖాళీల భర్తీ ఇంటర్వ్యూలో నిర్వహిస్తుంది. దీంట్లో సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్స్ 350 మంది, సెంటర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ 4. దీనికి వచ్చేసి దరఖాస్తుల చివరి తేదీ 16 నవంబర్ 2025 వరకు. ఇంటర్వ్యూలో నవంబర్ 9, 16లో. ఇంటర్న్షిప్ వచ్చేసి హైదరాబాద్లో కస్టమర్ సక్సెస్ వెక్సా ఏఐ సంస్థ నుంచి. దీనికి నవంబర్ 12 దరఖాస్తు గడువు తేదీ. ఇక ట్రైనీ లైవ్ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్, ఇది సంస్థ బుక్ మై షో. దీనికి దరఖాస్తు వచ్చేసి నవంబర్ 27. టీచింగ్ సంబంధించి సంస్థ ఇగ్నిస్ కెరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీనికి వచ్చేసి నవంబర్ 15. రిటైల్ సేల్స్ దల్ స్టోర్ సంస్థ. దీనికి గడువు నవంబర్ 12. గ్రాఫిక్ డిజైనర్, ఈ దరఖాస్తుకు 2028. సంస్థ గరారీ ప్రైవేట్ లిమిటెడ్. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్ సంస్థ క్లయింట్ కేర్స్ ఏఐ ప్రైవేట్ లిమిటెడ్. దీనికి నవంబర్ 20 గడువు దరఖాస్తు. విశాఖపట్నంలో డేటా సైన్స్ సంస్థ వెబ్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. దీనికి నవంబర్ 25 గడువు. స్టైపెండ్ వచ్చేసి 10,000. విశాఖపట్నం విజయాల్లో సేల్స్ అండ్ మార్కెటింగ్ డెక్సో ప్రైవేట్ లిమిటెడ్. నైపుణ్యం సేల్స్, ఇది స్టైపెండ్ 10,000 నుంచి 17,000. గడువు నవంబర్ 13. ఇక ఎన్ఐఓలో టెక్నికల్ అసిస్టెంట్లు. సిఎస్ఐఆర్ పరిధిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎన్ఐఓ గోవా ఒప్పంద ప్రాతిపదికన 24 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడించింది. ఇంజనీరింగ్ డిప్లొమా లేదా బీఎస్సీ డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు. టెస్ట్ ద్వారా రాత పరీక్ష నియామకాలు ఉంటాయి. వచ్చేసి 500 ఫీజు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు లేదు. వేతన శ్రేణి వచ్చి 35,000 నుంచి 1,12,000. అదనంగా హెచ్ఆర్ డిఏటీలు కూడా ఉంటాయి. ఇక ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 2 డిసెంబర్ 2025 వరకు. ఇక కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన 10 పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తుంది. జూనియర్ ఆఫీసర్స్ 4, జూనియర్ మేనేజర్ 2. ఇవి వచ్చేసి నవంబర్ 14, 2025 లాస్ట్ దరఖాస్తుల అవకాశం. రబ్బర్ బోర్డు కేరళ సైంటిస్ట్ ఏబీసీ ఇతర ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తుంది. ఈ వయసు 27 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దరఖాస్తు ఫీజు 500 నుంచి 1,500 మధ్యలో ఉంది. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 1, 2025 వరకు. ఇది రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తడం జరుగుతుంది. సివి రామన్ శాస్త్రవేత్త విశేషాలు. భారతదేశ ప్రముఖ భౌతిక శాస్త్ర పరిశోధకులు సివి రామన్ ఒకరు. ఈయన కాంతి వికిరణం స్కేటరింగ్ ఆఫ్ లైట్ పై ప్రయోగాలు చేసి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నాడు. దీనికి ఆయనకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఈయన భౌతిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్రంలో కాంతి ధ్వని విభాగాలు అనేక విజయవంతమైన ఆవిష్కరణ చేశారు. రేపు నవంబర్ 7 సివి రామన్ జయంతి సందర్భంగా పోటీ పరీక్షల నిబంధన జీవితంలోని ముఖ్య విశేషాలు తెలుసుకుందాం. పరిశోధనలో ప్రెసిడెన్సీ కాలేజ్లో చదివే సమయంలో ఆయన ఆప్టిక్స్ ధ్వని శాస్త్రంపై పరిశోధన చేశారు. ఎకనామిక్స్ ప్రత్యేక పరీక్షల నిమిత్తం. అన్నదాతల జీవితాలతో ఋతుపవనాలు ఆడే జూదం. భారత ఆర్థిక సమస్యలు, వ్యవసాయ రంగ ప్రాధాన్యత, సంక్షేమం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం రంగం పాత్ర చాలా కీలకమైనది. కనీస మద్దతు ధర, నీటిపారుదల అభివృద్ధి, పశువుల పెంపకం కార్యక్రమాలు ఇతరవి. తర్వాత ముత్య పరిశ్రమ. ఇవన్నీ వ్యవసాయ పరిశ్రమకు చాలా ముఖ్యమైనవి. ఈ కరెంట్ అఫైర్స్. జోనాస్ గహర్ స్టోయర్ ఇటీవల ఏ దేశ ప్రధాని రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు? నార్వే లేబర్ పార్టీ 169 సీట్లలో 87 సీట్లను గెలిచి రెండోసారి అధికారం దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2020 సెప్టెంబర్ 10 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే 10 ఏళ్ళు. ఇక జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని ఏటా ఇప్పుడు నిర్వహిస్తారు. 2025 దినోత్సవాన్ని రింబరింగ్ మాంటీరస్ ప్రొటెక్టింగ్ ప్రొటెస్ట్ అనే థీమ్తో నిర్వహించారు. ఇందులో పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల ప్రతిరక్ష శాఖ 2013 దినోత్సవాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 11 ఈ దినోత్సవాన్ని చేస్తారు. ఇక దేశంలో క్రీడా ఆవిష్కరణను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ సెంటర్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ రీసెర్చ్ ఇటీవల
ఐఐటితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఢిల్లీ ఐఐటి. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం. సముద్ర అంతర్భాగాలలో భూకంపాలు ఏర్పడినప్పుడు అలలు భారీ పరిణామాలు ఎగసిపడి తీర ప్రాంతానికి చేరడాన్ని సునామీ అంటారు. నవంబర్ 5న ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం, వరల్డ్ ట్యూసునామీ అవేర్నెస్ డే. గల కారణాలు. ఇక కరెంట్ అఫైర్. పరిశోధన అభివృద్ధి R&D రంగంలో ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ₹1,00,000 కోట్ల నిధిని ప్రధాని నరేంద్ర మోడీ 2025 నవంబర్ 3న ప్రారంభించారు. శాస్త్ర సాంకేతికతల నవకల్పన సమ్మేళనంను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఇకపై ఏటా దీన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్గా రంపచోడవరం నియోజకవర్గం చెందిన ఎస్. బుజ్జిరెడ్డిని 2025 నవంబర్ 3న ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా గొర్ల సునీత, కంద్రక మల్లేశ్వరరావు, కె. లక్ష్మి, సాయిరాం, కిల్లో పి. వెంకటప్పలను నియమించింది. వీరు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 2 నెలల పాటు పదవులు కొనసాగుతారు. ఇక కరెంట్ అఫైర్. భారతదేశ ఎన్నో ఉపరాష్ట్రపతిగా చంద్రపురం పొన్ను స్వామి రాధాకృష్ణన్ అలియాస్ సీమ రాధాకృష్ణన్ 2020 సెప్టెంబర్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన తర్వాత 2025 జూలై 21 నుంచి ఉపరాష్ట్రపతిగా పదవి కాలం ఉంది. ఇది 15వ రాష్ట్రపతి. ఇక మధ్యప్రదేశ్ 2025 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 8న కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ప్రసంగం ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత రేటు 2023-24 నాటికి ఎంత శాతంగా ఉంది అంటే 80.90% వరకు ఉంది. ఇక భారతదేశం మొదటి విదేశీ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ను ఐటీలో ఏ దేశంలో ప్రారంభించారు? UAE, ఐఐటి ఢిల్లీ, అబుదాబి క్యాంపస్లో దీన్ని ప్రారంభించారు. డిఫరెంట్ బట్ నో లెస్ పుస్తకాన్ని ఇటీవల ఏ ప్రముఖ నటుడు రచించారు? అనుపమ ఖేర్. రాష్ట్రపతి అత్యవసర అధికారాలు. రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి అధికారుల గురించి ఏ రాజ్యంలో ఎక్కడ వివరించారు? ఇక 12 మన దేశంలో తొలిసారిగా 1962న విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంది లేదా కొనసాగింది? ఇక బంగ్లాదేశ్ అవతరణ సందర్భంగా 1971న భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఇందిరాగాంధీ ప్రభుత్వ సిఫారసుల మేరకు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రాష్ట్రపతి ఎవరు? జాతీయ అత్యవసర పరిస్థితిపై న్యాయ సమీక్ష జరిపే అవకాశం లేదని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు? 19 వచ్చేసి దీంట్లో ఇది ఉంది 38వ రాజ్యాంగ సవరణ చట్టం 1975లో. ఇక మన దేశంలో 2 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితి విధించడానికి సిఫారసు చేసిన ప్రధాని ఎవరు అంటే ఇందిరాగాంధీ. ఈ రైల్వే విస్తరణతో పెరిగిన ఉక్కు గిరాకీ. ఇక ప్రక్షాళనతోనే పరిరక్షణ. జల కాలుష్యం, నీటి కాలుష్యానికి కారణాలు, నీటి కాలుష్య ప్రభావాలు, తర్వాత నీటి కాలుష్య నివారణకు ప్రభుత్వ చర్యలు. గంగా యాక్షన్ ప్లాను. ఇక జాతీయ సదస్సు పరిరక్షణ ప్రణాళిక. దీంట్లో గంగా డాల్ఫిన్, భారతదేశంలో నీటిని పరిస్థితి, యూట్రోఫికేషన్, నీటిలో కార్బన పదార్థాల చేరు పోషక స్థాయిని అత్యధిక పెరగడం వల్ల మొదలైన చిన్న మొక్కలు చాలా వేగంగా పెరుగుతాయి.